నేను డైరెక్టర్, ఐ మేక్ ఫిల్మ్స్ ఆన్ ఫస్ట్ కాపీ. ఓకే. ఫస్ట్ కాపీలో నాకు ఎవరు ఇస్తారు, ఎవరైతే ప్రొడ్యూసర్గా వచ్చాడు, అన్ని సినిమాలకి ప్రొడ్యూసర్ ఉంటాడు. రైట్ రైట్. ఇప్పుడు సారీ ఉంది, రవిశంకర్ వర్మ ఇచ్చాడు. ఫలానా సర్కార్ ఉంది, ఇంకెవరో ఇచ్చారు. ఫలానా అప్పారావు సినిమా ఉంది, అది ఎవరికి ఇచ్చారు. అలాగా అది ఇది నా కాంటెక్స్ట్ నేను చెప్పి. ఓకే ఓకే. ప్రొడ్యూసర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు అనుకోండి, అది నాకెట్లా తెలుస్తుంది? అది కరెక్ట్. అప్పుడు ప్రొడ్యూసర్ని అడగాలి. ప్రొడ్యూసర్ని అడిగారు ఎక్కడ లేదు. ఓకే ఓకే ఓకే. ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ నాకు ఇచ్చాడు, అలా తీసాం మేము. అప్పుడు ఈ డబ్బులు డైరెక్ట్గా రామ్ గోపాల్ దగ్గరికి వచ్చినాయి అంటే మీకు చెప్పించింది ఫైబర్ నెట్ ₹1 కోటి. అది అకౌంట్ నా పార్ట్నర్ కొన్నాడు కాబట్టి ఆడ అకౌంట్కి వచ్చింది. రైట్ రైట్. యా ఓకే. ఆ కంపెనీ నేను పార్ట్నర్ కాబట్టి నేను అనుకోండి. అంటే అప్పుడు మీరు ఎంత చేసి డైరెక్ట్గానే ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ అని పెట్టాం. అన్నిసార్లు ఫంక్షన్లోనూ ఇద్దరం మాట్లాడాం, అది చేసాం ఇది చేసాం. ఇవన్నిట్లో మీకు అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందని చెప్పండి. కామన్ సెన్స్ పాయింట్లో. ఓకే. నేను అడుగుతున్నాను మనం, అదే అదే కామన్ సెన్స్ పాయింట్లో ప్రొడ్యూసర్కి ఎక్కడి నుంచి అడుగుతారా? నా దగ్గర ఏమి లేకపోతే ఇది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లోనే ఆడ 20 కోట్లు ఇస్తారు అనుకోండి, అసలు అగ్రిమెంట్ ఏమీ లేకుండా ఏదో సంథింగ్ 20 10 ఎంతో. రైట్ రైట్ రైట్. అప్పుడు ఈ విధంగా చేశారని అనుకోవచ్చు. మీరు అక్కడ ఫిగర్ ఏంటి, అగ్రిమెంట్ ఏమి సైన్ పెట్టారు, ఇది కనపడుతుంది. అది చెప్తున్నా. అది కూడా నెల ముందు జరిగింది. సినిమాలు 2 అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయినాయి. 5-6 నెలల క్రితం అయిపోయినాయి సినిమాలు. ఓకే ఓకే ఓకే. బట్ ఇది పార్ట్లీ వాళ్ళకున్న ప్రాసెస్ ప్రొసీజర్ ద్వారా ఇనిషియేట్ చేసింది. అది తప్పు కాదు. ఎందుకంటే అంతకుముందు ఆఫీసర్ ఎవరో కరెక్ట్గా చేయలేదో లేదో వాళ్ళకున్న ఎలిగేషన్స్ నాకు తెలియదు. దానికన్నా ఎక్కువ మీడియా బ్లోప్ చేయడం. అది మీడియా ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్పచ్చు కదా, ఇది అగ్రిమెంటు ఇది ఇది అని చెప్పకుండా మీరు డ్రామాటిక్ లైన్స్ మాత్రం పెడతారు.